ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చేతి చెబుతామా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. భారతదేశంలో ఉన్నటువంటి మతపరమైన వివాదాలు, గొడవలు పూర్తిగా పోవడానికి నా దగ్గర WCN దగ్గర ఒక పరిష్కారం ఉంది. సార్వత్రిక సంఘమంతటా నెలకొని ఉన్న అనేక విభేదాలలో ప్రథమమైనది త్రియేక దేవుని వివాదం. కనబడినవాడు, కనబడనివాడు, అర్థమై అర్థం కాకుండా మిగిలిపోయిన వాడే దేవుడు. పరలోకంలో ఓ న్యాయస్థానం ఉందని, అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయని, అందులో జరిగే న్యాయ అన్యాయాలను మనకు బోధించే గ్రంథమే విశ్వ న్యాయస్థానం. దేవుడు లేకుండా ఈ సైన్స్ లేదని, సైన్స్ ఉన్నదే దేవుని సృష్టిని వివరించడానికని, సైన్స్ కలిగిన తర్వాత దేవుడు లేకుండా పోడని, ఉన్నవాడు అనువాడు అన్నింటినీ కలిగించిన వాడని అన్ని విధాలుగా నిరూపిస్తూ పండితులకు, జ్ఞానులకు సవాలుగా నిలిచిన గ్రంథమే స్నేహితుడైన యజమాని. ప్రపంచమంతటా నిజ దేవుని ముద్ర. అందరికీ దేవుడు ఒక్కడే అయితే ఇన్ని దేశాలెందుకు, ఇన్ని మతాలెందుకు, ఇన్ని వందల భాషలెందుకు? వీటన్నిటినీ విభజించిన వాడు ఆయనే. ఇలా విడగొట్టడానికి కారణమేమిటి? ప్రపంచానికి దేవుడు ఒక్కడే అయితే ఆయన గుర్తులు, ఆనవాళ్లు ప్రపంచమంతటా ఉండి తీరాలి. ఒక్క దేశానికి దేవుడైతే దేవుడు కాదు, ప్రపంచ దేశములన్నింటికీ దేవుడైన వాడే దేవుడు. ఆయన అందరికీ ప్రభు అయిన వాడు. ప్రపంచ గ్రంథాలన్నింటిలోనూ, ప్రపంచ దేశమంతటను ముద్రలు కలిగిన దేవుడే నజరేయుడైన యేసు అని నిరూపించే గ్రంథమే ప్రపంచమంతటా నిజ దేవుని ముద్ర.